సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, మన పిల్లలు చదవడానికి అమెరికా వెళ్ళి అక్కడ ఎందుకు చాకరీ చేస్తున్నారు అంటే, సార్ మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు అక్కడ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటారు. ఎంఎస్ చేయాలని, అబ్రాడ్ ఎడ్యుకేషన్గా వెళ్ళాలని ఇక్కడ తాకట్టు పెట్టి ఈఎంఐలు కట్టి ఏదో అమ్మేసి చేసి ఎట్లా పంపించేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అక్కడికి వెళ్ళిన మన పిల్లలు మరి ఎందుకు ఇలాంటి చిన్న చిన్న దాంట్లో ఇంక చాకరీ అనే అనుకోవాలా అంటారా? అంటే ఏం చెప్తారు సార్ ఒకసారి? నేను చెప్పేది మీ వ్యూవర్స్కి అంత నచ్చకపోవచ్చు, బట్ ఇది ఒక క్రూడ్ అనాలిసిస్. ఇది అందరికీ వర్తిస్తుందంటే మేబీ నాట్. బాగా ఆస్తిపరులు స్థితిమంతులకి ఇది వర్తించకపోవచ్చు, బట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంటి అంటే, చాలా మటుకు మన పిల్లలు అమెరికాకి ఐవీ లీగ్ లాంటి టాప్ లెవెల్ స్కూల్స్కి అప్లై చేసి వచ్చేటటువంటి జీనియసెస్ తక్కువ ఉన్నారు. కొంతమంది లేరని కాదు, అలా డైరెక్ట్ అందులో అడ్మిషన్స్ సంపాదించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దానికి తగ్గ ఫైనాన్షియల్ ప్రిపరేషన్ తోటి రావాలి. అవి బాగా ఎక్స్పెన్సివ్. అవి $80,000 $80,000 పర్ ఇయర్ ఆర్ $100,000 వేసుకోండి పర్ ఇయర్ మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది. 2 ఏళ్ళు మీకు మాస్టర్స్ చేస్తే $200,000. దానికి స్తోమత ఉంటే, మీకు చదువు ఉంది, తెలివి ఉంది, ఆ కాలేజీలో మీకు అడ్మిషన్ వచ్చింది, మీకు స్తోమత ఉంది, రండి. వాళ్ళు వస్తారు, చదువుకుంటారు, దే గెట్ ప్లేస్డ్ రియలీ వెల్. తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి, అండ్ దే రియలీ ఎంజాయ్ హై క్లాస్ లైఫ్. ఇక నెక్స్ట్ లెవెల్లో మెజారిటీ ఆఫ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్, ఇది జరగడానికి చాకరీలు జరగడానికి కారణం ఏంటంటే, మెజారిటీ ఆఫ్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్, మనము వీఆర్ ప్రిడామినెంట్లీ అ లోవర్ మిడిల్ క్లాస్ సొసైటీ, ఇండియన్ సొసైటీ. కొంత మిడిల్ క్లాస్ ఉండొచ్చు, కానీ అప్పర్ మిడిల్ క్లాస్ చాలా తక్కువ. మనంతా మిడిల్ నుంచి లోవరే. పేచెక్ టు పేచెక్ లైఫ్, ఇవన్నీ ఈఎంఐస్ బేస్డ్ లైఫ్. ఈ పిల్లలు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, బిఈ బీటెక్ చేస్తారు. చేసి నాన్న నేను అమెరికాకి వెళ్ళాలి అంటే, మా నాన్న దగ్గర ₹1,00,00,000 లేవు నిన్ను అమెరికాకి పంపించడానికి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సీనియర్స్ తోటి మాట్లాడతారు. నువ్వు వెళ్ళావు కదా, నీకెంత ఖర్చు అవుతుంది. వాడు వీడికి మంచి రోజీ పిక్చర్ ఒకటి ఇస్తాడు. ఏంటి అంటే, ఏం లేదురా, నువ్వు ఫస్ట్ సెమిస్టర్ పైసలు కట్టేసుకుని రా, చేతిలో ఇంకొక $1,000-2,000 నువ్వు ఖర్చుకు తెచ్చుకో. నువ్వు ఇక్కడ రాగానే మనం ఏదైనా పార్ట్ టైం సంపాదిద్దాం, దాంతో నువ్వు ఇక్కడ ఫీజు కట్టుకుని నువ్వు ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి మీ పేరెంట్స్ని ఒక ఫస్ట్ సెమిస్టర్కి ఫీ మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ యూనివర్సిటీలు కూడా ఇన్సిస్ట్ చేస్తాయి, మీరు ఫస్ట్ ఫీ రూపీస్లో మీరు కట్టాలి అని. అంటే రిమోట్గా ఇండియా నుంచే మీరు ఆ ఫీ కట్టాలి. సో ఇక్కడ అమ్మ నాన్నల మీద ప్రెషర్ వేసి అది 10 లక్షల, 15 లక్షల, 8 లక్షల మొత్తానికి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఫీజు కడతారు. వెళ్ళేటప్పుడు $2,000-3,000 ఖర్చు కోసం, ఇనీషియల్గా ల్యాండ్ అవ్వగానే అవసరాలు ఉంటాయి కదా, అది తీసుకుని వెళ్తారు. ఇది వెళ్ళిన వెంటనే ఈ లోపే ఇక్కడి నుంచి వాళ్ళ సీనియర్స్తో మాట్లాడుకుని ఉంటారు కదా, అన్నా నేను వస్తున్నా, నాకు ఇది కావాలి అంటే వాడైతే చెప్తాడు. అలానే వీళ్ళు వెళ్ళంగానే వీళ్ళ ప్రైమరీ ఫోకస్ ఏంటంటే, ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదువుకోవాలా, క్లాసెస్ ఎక్కడున్నాయి, రూమ్స్ ఎక్కడున్నాయి, లైబ్రరీ ఎక్కడ ఉంది, ప్రొఫెసర్స్ ఎవరు, టీఎస్ ఎవరు, ఇది ఫోకస్ కాదు. వీళ్ళ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే, ఇమ్మీడియట్గా నేను ఒక పార్ట్ టైం జాబ్, ఇట్స్ నాట్ ఎ జాబ్, సో పార్ట్ టైం వర్క్ నేను సంపాదించాలి. ఎందుకంటే నెల తిరగకుండా నాకు ఖర్చులు మొదలైపోతాయి. నాన్నకేమో నేను 10 లక్షలు ఫస్ట్ సీడ్ క్యాపిటల్ ఇవ్వు చాలు, తర్వాత ఏం అక్కర్లేదని చెప్పొచ్చాను. కాబట్టి ప్రైమరీ మోటివేషన్ డబ్బు సంపాదించడం మీద పడుతుంది. ఆ డబ్బు సంపాదించడానికి వీళ్ళకి ఉద్యోగాలు రావు అక్కడ. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ పేమెంట్ బై చెక్ ఫ్రమ్ ఎనీబడి. దట్ ఈస్ అన్ ఎంప్లాయ్మెంట్ అనే జాబ్. వాళ్ళకి ఇచ్చేది ఏంటి, ఆడ్ జాబ్స్ దొరుకుతాయి. దట్ టు త్రూ దేర్ ఫ్రెండ్స్. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయడమా, దానికి గ్యాస్ స్టేషన్కి కన్వీనియన్స్ స్టోర్ అటాచ్డ్ ఉంటుందన్నమాట. సో ఆ కన్వీనియన్స్ స్టోర్లో వీళ్ళు క్లర్క్గా కూర్చోవడమా, లేకపోతే రెస్టారెంట్లో సర్వర్స్గా వర్క్ చేయడమా, అలా ఆడ్ జాబ్స్ ఏవో ఉంటాయి ఆపర్చునిటీస్, అవి వీళ్ళు చేయడం మొదలు పెడతారు. ఆయాలుగా కూడా చేస్తారంట కదా సార్, బేబీ సిట్టింగ్ చేస్తారు మన అమ్మాయిలు, కొంతమంది బేబీ సిట్టింగ్ చేస్తారు. అలా రకరకాలుగా ఉన్నాయి పనులు. వాళ్ళందరికీ
ఆన్ అన్ యావరేజ్ అబౌట్ $7.50 or $8 ఆర్ మంచి ఎంప్లాయర్ అయితే $10 వరకు ఇస్తారు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, $10 ఇస్తారు అతను. సో ఈ మెజారిటీ ఆఫ్ ఈ వర్క్, ఈ ఆయా వర్క్ అంటే ఆఫ్ కోర్స్ పిల్లలతోటి ఆ ఓపిక నీ దగ్గర ఉండి నువ్వు వాడిని కొట్టకుండా, ఆ కొట్టింది సీసీ కెమెరాలో పడకుండా నువ్వు ఉంటేనేమో సరే లేదు, ఈ వాళ్ళు మాత్రం పిల్లలతో ఉంటారు కాబట్టి ఆ ఓపిక ఉంటుంది అమ్మాయిలకి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ కాబట్టి అది అవ్వచ్చు. మరి ఇటు రెస్టారెంట్స్ కానీ గ్యాస్ స్టేషన్స్లో కానీ వర్క్ చేసిన పిల్లలు కూర్చోడానికి కుర్చీలు ఉండవు అక్కడ. నువ్వు 7 hours 6 hours 8 hours నిలబడి ఉండాలి. వయసు వాళ్ళ వైపు ఉన్న యంగర్ జనరేషన్ అయినా 8 గంటలు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడంటే ఆ తర్వాత వాడు ఎందుకు పనికిరాడు. కాళ్ళు నొప్పులు ఉంటాయి భయంకరంగా. సో వీళ్ళు వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయగలరు? ఏమీ ఉండదు. స్నానం చేసే ఓపిక కూడా ఉండదు, ఒక్కొక్కసారి అన్నం తినే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మహా అయితే 2 బీర్లు తాగి పడుకుంటారు. సో మీరు వచ్చిందేమో అక్కడ స్టూడెంట్గా, మీరు చేస్తున్నదేమో ఈ ఆర్ట్ జాబ్. మీ ఆర్ట్ జాబ్ బికమ్స్ యువర్ ప్రైమరీ ఫోకస్, యువర్ స్టూడెంట్ టేక్స్ బ్యాక్ సీట్. ఏదో వీక్లీ అసైన్మెంట్స్ ఏదైనా పెడితే అందులో ఇవాళ రేపు ఈ కోవిడ్ టైం తర్వాత కొన్ని కాలేజెస్ ఏం చేసేసాయంటే, మీకున్న 5 సబ్జెక్ట్స్లోంచి ఒక సబ్జెక్ట్కి మాత్రము వారంలో ఒక్కసారి కాలేజీకి రావాలి, మిగిలినవన్నీ మీరు రిమోట్గా ఆన్లైన్లో చూసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఉన్నాయి ఫెసిలిటీస్. దాన్ని మనం పరిపూర్ణంగా అడ్వాంటేజ్ తీసుకుని ఆ ఒక్కదానికి మాత్రమే వెళ్ళి రావడము, మిగిలినంతా రిమోట్గా చూసుకోవడము, మన ఓన్ టైంలో ఆ క్లాసెస్ వాచ్ చేసుకోవచ్చు. కాబట్టి వాటికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేసుకోవడము, ఇంకొక కాగితం ఎంఎస్ సంపాదించుకుంటాం. కానీ ఎంఎస్లో నువ్వు నేర్చుకున్నది ఏముండదు అక్కడ. ఎందుకంటే నీ ప్రైమరీ ఫోకస్ అంతా కష్టపడడంతో సరిపోయింది, ఆ కష్టపడిన తర్వాత వచ్చిన నీరసంతో సరిపోయింది, ఆ నీరసం తర్వాత పడుకున్న దాంతో సరిపోయింది. నీకు చదువుకునే టైం ఎక్కడుంది? దానివల్ల జీవితం ఏమైపోతుంది అంటే, నువ్వు స్టూడెంట్ అన్న పేరుతో వస్తావు కానీ ఈ నాన్ స్టూడెంట్ రిలేటెడ్ వర్క్ అంతా చేసి ఈ ఒకసారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాక మరి కోరికలు కూడా ఉంటాయి మనిషికి. అది న్యాచురల్ ప్రాసెస్. అది కోరికలు అంటే ఒక కారు కొనుక్కోవాలనో, లేదంటే మంచి ఫోన్లు కొనుక్కోవాలనో, లేదంటే ఇంటికి పైసలు పంపించాలనో. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళకి చెప్తావు కదా, నువ్వు నేను పని చేస్తున్నా, ఇక్కడ పైసలు సంపాదిస్తున్నా అని. సో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అక్కడ పంపించాలి వెనక్కి. ఈ వెనక్కి పంపించాలనే ఒక బాధ్యత మీద పడంగానే మరింత స్ట్రెస్, ఇంకా తప్పదు నేను పని చేయాలనే ఎలా అయినా సరే లోకి వస్తుంది జీవితం. చివరికి ఈ పనికిరానికి సర్టిఫికెట్ ఒకటి ఉండి దానివల్ల ఉద్యోగం రాక ఈ సైడ్ జాబే మెయిన్ జాబ్ అయిపోయి ఇందులోనే మమేకం అయిపోయి ఇది ఇల్లీగల్ అని తెలిసి కూడా దాంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి వచ్చేసి చివరికి ఈ ట్రంప్ లాంటి మహానుభావుడు రాగానే మనము భయపడడం మొదలు పెడతాం. ఇదంతా చేసింది ట్రంప్ కాదు పాపం, మనమే. అయితే మీరు చూస్తే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో మీరు న్యూస్ చూసి ఉండొచ్చు, చాలామంది స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగే ఇంటర్వ్యూస్లో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ ఓపెన్ చేయించి అన్లాక్ చేసి ఫోన్ తీసుకుని వీళ్ళ వాట్సాప్ చాట్లు, వీళ్ళ ఈమెయిల్స్ ఆ ఆఫీసర్స్ చదివి ర్యాండమ్గా చూస్తారు. అన్నీ ఏం చూస్తారు వాళ్ళు ర్యాండమ్గా. ఎందులో అన్నా జాబ్ అనే మాట ఉందా, అట్లానే నీ బ్యాంక్ అకౌంట్ చూపించమని అడుగుతాడు వాడు. నీకు ఎవ్రీ 2 weeks ఎవరైనా ఒక క్రెడిట్ చేస్తున్నాడు అనుకో, క్యాష్ అయి ఉండొచ్చు, అది ఒక పర్టికులర్ అకౌంట్ నుంచి నీకు ఎవ్రీ 2 weeks పైసలు పడుతున్నాయి, విచ్ మీన్స్ యు ఆర్ వర్కింగ్ పార్ట్ టైం. సో వాడు క్యాష్ ఇస్తున్నా నీకు డబ్బులు పడుతున్నాయి కదా, సో విచ్ మీన్స్ యు ఆర్ వర్కింగ్. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు నీకు నెక్స్ట్ ఎంట్రీ వాడు రిజెక్ట్ చేస్తాడు. అందుకనే స్టూడెంట్స్ ఒకసారి అమెరికాకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావడానికి భయపడతారు. ఎందుకంటే ఈ లకునాస్ వాళ్ళకి తెలుసు ఎలా పట్టుకోవాలో, ఆ తప్పులు వీళ్ళు చేశారు ఆల్రెడీ. అదర్వైజ్ నువ్వు స్టూడెంట్వి రాయల్గా వెళ్ళి రాయల్గా రా, నీ దగ్గర I-20 ఉంది, వీసా ఉంది, అక్కడ ఉన్నావు నువ్వు 6 నెలలు సంవత్సరమో వెళ్ళు రా నువ్వు. కానీ రారు మన వాళ్ళు. ఎందుకంటే మనం చేసిన తప్పు, ఆ దొంగ మనలో ఉన్నాడు, వాడు పట్టుకోవడానికి అక్కడ రెడీగా ఉన్నాడు. ఇందుకే కష్టాలు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నా సలహా ఏంటంటే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ, నువ్వు స్టూడెంట్గా అమెరికాకి నేర్చుకోవడం కోసం అది ఏదన్నా ఒక స్పెషలిస్ట్ స్కిల్ సెట్ నువ్వు సెలెక్ట్ చేసుకో ముందే, దాని మీద వర్క్ చేయి, దాని మీద స్పెషలిస్ట్గా మాస్టర్గా, దట్స్ వాట్ ఈస్ మాస్టర్స్ రైట్. ద మాస్టర్ అవడం కోసం దట్టు లోకల్ అమెరికన్ కాంటెక్స్ట్లో ఈ మాస్టరీ ఎట్లా అప్లై చేయొచ్చు
అన్నది నేర్చుకోవడం కోసం నువ్వు అక్కడికి వస్తున్నావు, అక్కడికి రావాలి. అంతేగాని అమెరికాలో ఉంటూ నీ నిత్యం జీవితం, నీ ఆలోచన, నీ పనులు, నీ పద్ధతులు అన్నీ ఇండియన్గానే ఉన్నాయి, ఇండియన్ ఓరియంటెడ్గానే ఉన్నాయి. సినిమాలు చూడడం, షికార్లు చూడడం, అన్నా తంబి ఏమని వీళ్ళతోటి తిరగడం, ఇవే ఉంటే నువ్వు అమెరికాలో ఉండి చేసిందేం లేదు. నథింగ్ హెస్ చేంజ్డ్ అదర్ దాన్ యువర్ ఫిజికల్ లొకేషన్. యూ కంటిన్యూ టు లివ్ లైక్ అన్ ఇండియన్ ఇన్ అమెరికా. సో మాస్టర్స్ చేస్తూ మాస్టర్స్గా స్కిల్స్ నేర్చుకుని ఆ స్కిల్స్ ఏ డొమైన్కి అప్లై అవుతాయి, ఎలా అప్లై అవుతాయి, అది అక్కడ ఉన్నావు కాబట్టి అది అవకాశం నీకు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, సిలీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మీకు పెట్రోల్ ధర 118 రూపాయల 50 పైసలు అలా ఉంటుంది. అక్కడ మీకు 118 రూపాయల 5005 4 డిజిట్స్ ఉంటుంది, డెసిమల్ తర్వాత 4 డెసిమల్స్ ఉంటుంది. సో ఎందుకు అట్లా? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ ఎనీబడి? సో నీ 4th లెవెల్ యాక్యురసీకి వెళ్ళాలి అని చెప్పి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉంది. ఇన్ అనదర్ ఫీల్డ్ మేబీ నో. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ ఆల్వేస్ రౌండెడ్ ఆఫ్, దెర్ ఇస్ నో పెనీస్ ఎనీవేర్, ఇట్స్ ఆల్వేస్ టు ద డాలర్. ఎందుకట్లా? సో మీకు ఈచ్ డొమైన్లో నువ్వు అక్కడ లోకల్గా ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడి అడిగి నేర్చుకుని నీ టెక్నికల్ స్కిల్ని ఆ డొమైన్కి అప్లై చేసే అవకాశం ఉంది. అది నీ మాస్టరీ అంటే, అది నువ్వు మాస్టర్స్ చేయడం అంటే. అంతేగాని అక్కడికి వచ్చేసి ఈ సైడ్ కిక్ని మెయిన్ కిక్ చేసుకుని అసలు నీ మెయిన్ ఫోర్స్ని పక్కన పెట్టేటప్పటికి 2 ఏళ్ల తర్వాత అన్ని కష్టాలు మొదలవుతాయి. నీ చేతకానితనంతో నీకు ఉద్యోగం రాదు కాబట్టి నువ్వు మార్కెట్ని బ్లేమ్ చేస్తావు. ఆ బ్లేమ్ మీద నువ్వు పేరెంట్స్కి చెప్పుకుంటావు, నాన్న రావట్లేదు, అమ్మ రావట్లేదు, అమెరికా నాశనం అయిపోయింది, ట్రంప్ వచ్చి ఇది చేశాడు. పాపం ఆయన ఏం చేయలేదు, ఇంకా ట్రంప్ ఆయన వేరే బిజీలో ఆయన ఉన్నాడు, ఇంకా దీని మీద ఫోకస్ చేయలేదు. బట్ పిల్లలు దయచేసి, అలాగే తల్లిదండ్రులు కూడా, వీళ్ళది తప్పు. పేరెంట్స్ కూడా చాలా మంది సార్, ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా మంది ఏంటంటే, ఇగో పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా జాబ్ చూసుకొని నీది నువ్వు కట్టుకోవాలి అని చెప్పేసి, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నాము, కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్, ఆ ఎడ్యుకేషన్ లో నువ్వే కట్టుకోవాలి, అక్కడ ఏం చేస్తావో మాది తెలియదు, జాబ్ ఎత్తుక్కో, ఫస్ట్ జాబ్ ఎత్తుక్కో, ఇది ముందు చెప్తారు పేరెంట్స్ కూడా. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, ఖచ్చితంగా నువ్వు జాబ్ ఎత్తుకోవాలి, జాబ్ చేసుకుంటూ నువ్వు చదువుకోవాలి. మరి పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఇలా ఉంది కదా సార్. అయితే పేరెంట్స్కి ఫస్ట్ వాళ్ళకి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు గ్రహించండి, అమెరికాకు వచ్చి మీ స్టూడెంట్ జాబ్ చేసే ప్రసక్తి లేదు, అది జాబ్ కాదు. మీరు ప్రత్యేకంగా వాడికి లక్షలు ఖర్చు పెట్టి మీరు వాడిని ఎక్కడికి పంపిస్తున్నారంటే కూలి పనికి పంపిస్తున్నారు. చక్కగా గారాభంగా పెంచుకున్న కొడుకునో కూతురునో మీరు కూలి పని కోసం అని చెప్పి అమెరికాకి లక్షలు ఖర్చు పెట్టి ఆ కూలి పని చేసుకుని నువ్వు చదువుకో అని చెప్పి పంపిస్తున్నాను. ఇన్నాళ్ళు ఇంట్లో కనీసం ఇటు గిన్నె తీసి అటుపక్క పెట్టని పిల్ల కూడా అక్కడికి వెళ్ళి బేబీ సిట్టింగ్ చేస్తుంది. బేబీ సిట్టింగ్ అంటే ఏదో ఉత్తనే ముద్దు పెట్టి ఆడుకుంటే సరిపోలా, అన్ని పనులు చేయాలి. డైపర్ మార్చడం నుంచి వాడికి పాలు పెట్టడం వరకు. కొంతమంది పిల్లలు కొద్దిగా పెరిగిన వాళ్ళు కొట్టించుకోవాలి, వాడు పిల్లడు, వాడు లైక్ ఏ సర్వెంట్. యు ఆర్ లైక్ కాదు, యు ఆర్ ఏ సర్వెంట్. సో అది ఒకటి ఎత్తు. రెండోది వచ్చేసి మీరు ఆలోచించండి, ఒక స్టూడెంట్గా వెళ్ళిన పిల్లవాడు, స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, మాస్టర్స్ మొత్తానికి ఏదో కాపీ కొట్టో వీడిని అడిగో కంప్లీట్ చేశాడు, వాడికి అసలు ఉద్యోగం రావట్లేదు, వాడికి కారు కొనుక్కునే హక్కు లేదు, వాడికి డ్రైవర్స్ లైసెన్స్ రాదు, వాడికి ఒక రియల్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన అవకాశం దొరకదు. కానీ ఇండియాలో మాత్రం 25 లక్షలు 20 లక్షలు స్టూడెంట్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వెళ్ళాడు, దాన్ని రీపే చేయాల్సిన బాధ్యత వాడి మీద ఉంది. కాబట్టి వాడు వెనక్కి రాలేడు. అలాంటి వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఆలోచించండి, వాడు ఎంత కష్టపడుతున్నాడో అక్కడ తీర్చాలి, పెట్టిన డెబ్ట్స్ అన్ని క్లియర్ చేయాలి, ఏదో చేయాలి ఇక్కడ నేను. అది మగపిల్లవాడు. ఆడపిల్ల ఏం చేస్తుంది? నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు, కానీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి వీళ్ళకి. దేశం కాని దేశంకి వెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేక అక్కడ కొన్ని పనులు చేయకూడదు. షాప్ లిఫ్టింగ్ చేసి పట్టుబడిన ఆడపిల్లలు ఉన్నారు, మీరు ఆన్లైన్లో చూడొచ్చు వీడియోస్. ఎందుకు చేశారు షాప్ లిఫ్టింగ్? ఏదో క్యాజువల్గా సరదా. అక్కడ ప్రతి షాప్లో మీకు కొన్ని వేల కెమెరాలు ఉంటాయి, మీకు కనిపించవు అవి. వాటికి లాస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు, ఎల్పీపీనో ఎల్పీఓనో అంటారు. వాడికి ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది, క్యాషియర్ వెనక, కస్టమర్ సర్వీస్ వెనక, వాడు ఎవరికి కనిపించడు. ఆ రూమ్లో వాడికి అన్ని మానిటర్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు మీరు వేగస్కి వెళ్తే లక్షల్లో మీకు అక్కడ కెమెరాస్ ఉంటాయి. ఒక్కొక్క మనిషిని వాడికి అనుమానం వచ్చిందంటే వాళ్ళకి పిన్ చేస్తారు వాడి మొత్తం మూమెంట్, ఎవ్రీ స్టెప్ విల్ బి ట్రాక్డ్ త్రూ అవుట్ ద టైం. ఆ కెమెరాస్ ఒకదాని తర్వాత ఒకటి వాడిని పట్టుకుంటాయి. నీ బ్రీదింగ్, నీ చేతుల మూమెంట్,
ఎవ్రీథింగ్ దే నోటీస్. సో అదంత ఈజీ సొసైటీ కాదు అది. ఇక్కడి నుంచి అదేదో వెళ్ళిపోయి ఈ సీనియర్స్ ఏం చెప్తారు, అక్కడ ముందు ఉన్న వాళ్ళు వీళ్ళకి ఏం లేదురా మన హైదరాబాద్ లెక్కే ఉంటుంది వచ్చాయండి. ఏముంటుంది హైదరాబాద్ లెక్క? ఒకవేళ నిజంగా హైదరాబాద్ లెక్కే ఉందనుకుందాం, ఎందుకు వచ్చారా ఇక్కడికి? నువ్వు అసలు హైదరాబాద్లోనే ఉండొచ్చు కదా. అస్యూమింగ్ లేదు ఇది హైదరాబాద్ కాదు అమెరికా అనుకుందాం. మరి అమెరికా అన్నప్పుడు అక్కడ పద్ధతులు ఏంటి? ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చి కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని చేయకూడదు. అట్లా అది తీసుకొచ్చి లోకల్ కార్ రెంట్ చేసి అరెస్ట్ అయిపోయిన పిల్లలు ఉన్నారు. బికాస్ దేర్ ఇస్ ఓన్లీ ఎ లిమిటెడ్ వ్యాలిడిటీ ఫర్ దాట్. కానీ మనకేమో షాక్ ఉంది, కార్ రెంటల్ తీసుకుంటాము. లేన్ చేంజ్ చేయడం అనేది ఇండియాలో మనకు అసలు అలవాటే లేదు. ఇక్కడ లేన్ చేంజ్ అదే క్యాజువల్, లేన్ మనకి సంబంధం లేదు, డ్రైవ్ చేస్తుంటాం, లేన్ వస్తూ ఉంటాయి అక్కడ. అక్కడేమో లేన్ చేంజింగ్ ఒక డిసిప్లిన్ ఉంది, మనకి ఇక్కడ అలవాటు లేదు. నీ దగ్గర డ్రైవర్స్ లైసెన్స్ ఉంది కానీ నీకు రోడ్ రూల్స్ తెలియవు. తెలియనప్పుడు నువ్వు రోడ్ రూల్స్ తెలియకుండా ఆ రోడ్డు మీద డ్రైవ్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఫస్ట్ డే సెకండ్ డే కాకపోవచ్చు, థర్డ్ డే మేజర్ ట్రబుల్లోకి వెళ్ళచ్చు. ఆ ఒక్క తప్పు నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది ఒకసారి. ఎందుకంటే అమెరికాలో సార్ నేను స్టూడెంట్ని నన్ను వదిలేసేయండి అంటే వాడు వదలడు. నువ్వు క్రైమ్ చేసావు, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్, ప్లెయిన్ అండ్ సింపుల్. జడ్జి కూడా మిమ్మల్ని కొన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేయలేడు, బికాజ్ ఫెలనీ క్రైమ్స్ అని ఉంటాయి, వాటికి మినిమం పనిష్మెంట్ ఉంది. జడ్జ్ హ్యాస్ టు గివ్ ఇట్ బిట్వీన్ 5 to 15 అంటారు. సో జడ్జ్ హ్యాస్ టు గివ్ మినిమం 5 కంటే తక్కువ ఇవ్వలేడు ఆయన, 15 కంటే ఎక్కువ ఇవ్వలేడు. బట్ లా అలా డిక్టేట్ చేసింది కాబట్టి జడ్జ్ ఆల్సో ఇస్ బౌండ్ బై దట్. మనకి ఇక్కడ ఏదో మేనేజ్ చేద్దామన్నా, వాడికి ఫోన్ చేద్దామా వీడికి ఫోన్ చేద్దామా, నీకు ఈ లైఫ్ నుంచి వచ్చి నువ్వు ఆ లైఫ్లో అది నేర్చుకోకుండా అక్కడ తప్పు చేసావు అనుకో, మైనర్ అమ్మాయిల్ని ఇఫ్ యూ ట్రై టు రీచ్ దెమ్ త్రూ ఎనీ మీన్స్ కెన్ పుట్ యూ బిహైండ్ బార్స్ ఫర్ గుడ్. ఆ అమ్మాయి చూడడానికి 18-20 ఏళ్ళ అమ్మాయిలా ఉండొచ్చు, నీకు తెలియదు ఆ పిల్ల 13 అయి ఉంది. ఏమన్నా కెలికావు, లైఫ్ గాన్. అమెరికన్ జైల్లో 50% పైన వాళ్ళే ఉంటారు. 50% పైన అమెరికన్ జైల్లో ఇట్లా అది వాళ్ళ కన్సెంట్ ఏజ్. ఈ మైనర్స్ని సెక్చువల్గా అబ్యూస్ అటెంప్ట్ చేసిన వాడు ఇంకా అబ్యూస్ చేయకపోవచ్చు, అబ్యూస్ చేసిన వాడు ఉండొచ్చు, అటెంప్ట్ చేసిన వాడు కూడా విల్ గెట్ పనిష్మెంట్ ఇన్ జైల్. నీకు ఇవన్నీ తెలియవు అక్కడ. సో మనం వెళ్ళినప్పుడు ముక్కుసూటిగా స్టూడెంట్గా వెళ్ళాను, స్టూడెంట్గా ఉండాలి, స్టూడెంట్గా నేర్చుకోవాలి, ఈ కొత్త సొసైటీలో నేను బాగుపడాలి అనే ఉత్సాహంతో పిల్లలు వెళ్ళాలి. ఆ ఉత్సాహంతో 2 ఏళ్ల పాటు వాళ్ళ మీద వాళ్ళు పూర్తిగా ఇన్వెస్ట్ చేసి బికమ్ ఏ రియల్ మాస్టర్ ఇన్ సంథింగ్. అప్పుడు ఆ మాస్టర్స్ డిగ్రీకి అర్థం ఉంది, ఉత్తి కాగితం ముక్కకి అర్థం లేదు. ఫైనల్గా మా పేరెంట్స్కి ఏమైనా చెప్తారా సార్? పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని పంపించదలుచుకుంటే మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే పంపించండి. అంటే 2 ఏళ్ల పాటు అతను కోర్స్ చేసేదానికి నువ్వు కంప్లీట్గా ఫైనాన్స్ చేయగలవా? 2 ఏళ్ల పాటు అతను లేక ఆమె హాస్టల్లో ఉండి కాలేజ్ క్యాంపస్లో ఉంటూ మంచి స్టూడెంట్గా ఒక లైబ్రరీలో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తూ అవకాశం దొరికితే కాలేజ్ క్యాంపస్లోనే 20 hours అది అవకాశం దొరికితే, కండిషనల్ అది కాదు. దొరక్కపోయినా నేను నా పిల్లాన్ని ఫండ్ చేయగలను అంటే పంపించు. అంతేగాని ఈ నాకు ఫస్ట్ 10 లక్షలు 5 లక్షలు పెట్టు నేను మిగిలిన అక్కడ చూసుకుంటాను అని వెళ్తే పిల్లలు విపరీతంగా కష్టపడతారు, మానసికంగా చాలా కష్టపడతారు, చెప్పుకోలేక కష్టపడతారు, విపరీతమైన ప్రెషర్స్ వాళ్ళకి. అనవసరంగా మనం తీసుకెళ్ళి వాళ్ళని ఒక నరకంలో తోసిన వాళ్ళం అవుతున్నాం. ఈ సిచ్యువేషన్ ఇంకా చెడుతుందే తప్ప అది ట్రంప్కి మీరు ఆపాదించవచ్చు. అన్ఫార్చునేట్గా పాపం ఆయన చేసింది ఏం లేదు ఇందులో. పాపం వల్ల వచ్చింది ఏంటంటే మన అప్రోచ్లో వచ్చిన పాపం ఇది. దానివల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా చెడుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయమ్మా, ఎన్ని లక్షల మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలరు? నీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉన్నాడు కదా అక్కడ, ఆల్రెడీ అక్కడ వర్క్ చేసిన వాడు, ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ వచ్చాడు, అదే రెస్టారెంట్లో వాడికి ఏమి ఇస్తాడు? రెస్టారెంట్స్ అయితే పెరిగిపోవట్లేదుగా నీ స్టూడెంట్స్ లాగా, కానీ ప్రతి సంవత్సరం 10,000 మంది దిగుతున్నారు ఒక టౌన్లో. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? సో ఇందులో కొంతమందికి వస్తాయి, కొంతమంది రావు. రానివాడు ఏం చేయాలి మరి? ఇప్పుడు హీనంగా బతుకుతున్నారు మన పిల్లలు. దానికి తల్లిదండ్రులు సహకరించి వాళ్ళని పంపిస్తున్నారు అక్కడికి. దయచేసి పంపించకండి. మీ దగ్గర ఆర్థిక స్తోమత ఉంది, మీ పిల్లవాడికి అంత తెలివి ఉంది, వాడు మంచి స్టూడెంట్, ఇక్కడ చదువుకున్నాడు, వాడికి ఫోకస్ ఉంది, అక్కడికి వెళ్తే మరింత బాగుపడతాడు, నేను దాన్ని ఫండ్ చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి,
ఇల్లు అమ్మైనా సరే నేను వాడిని పంపిస్తా, ఇదే నా ధ్యేయం, వండర్ఫుల్, చెయ్యి. అంతేగాని బిడ్డ నేను 20 లక్షలు తీసుకొచ్చా, నేను ఈ 20 లక్షలే నీకు తీసుకెళ్ళు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, అక్కడ తర్వాత నుంచి నీదే లైఫ్ అని పంపించొద్దు. పంపిస్తే వాళ్ళు చాలా 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 కష్టపడతారు. నరకానికి మీరు డోర్ ఓపెన్ చేసిన వాళ్ళు అవుతున్నారు. చేయకండి ప్లీజ్.